నమస్కారం పెద్దయినా. మేమంతా సిద్ధం సభలు అవుతున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి సభలో. జనం ఎలా వస్తున్నారు అంటున్నాకు? బాగా వస్తుంది. ఎందుకు వస్తున్నారు ఇంత జనం? అందరికీ పథకాలు అందుతున్నాయి, జగనే రావాలని. మరి మన చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కూడా అవుతున్నాయి, ఎట్లా ఉన్నది అంటారు? జనం పెద్దగా రాలేదు. మరి ఆయన మీటింగ్కి ఈయన మీటింగ్ తేడా అంటే ఏం చెప్తారు మీరు? జగన్ బాగా వస్తుందండి. జగన్ చూడడానికి జగన్ అంటే అంత అభిమానం ఉన్నదండి జనాలకి. సంక్షేమ పథకాలు అందరికీ పార్టీ లేకుండా కులం లేకుండా మొత్తం లేకుండా అందరికీ ఇస్తున్నాడు కాబట్టి అందరూ జగనే కావాలని కోరుకుంటున్నారు. మళ్ళా ఏమంటున్నారంటే అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసి వస్తున్నారు కదా, ఇటేమో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఎట్లా ఉంటుంది అంటారు? ఎట్లా ఉంటుంది, జగనే వస్తారండి. ఒంటరిగా పులి వచ్చినట్టు వస్తుందండి. పంపన మెజార్టీతో గెలుస్తారండి. మరి మీరు మీ నియోజకవర్గం వచ్చేసరికి మన జగన్ గారి మీటింగ్కి వస్తే వెళ్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి రాకముందు ఇంతకుముందు ప్రభుత్వాలు చూశారు, ఈ ప్రభుత్వాలు చూశారు. ఎవరి పాలనలో మీ పేదవాళ్ళకి అందరికీ మంచి జరిగింది అనుకుంటున్నాను? జగన్ పాలనండి. జగన్ పాలన ఆయనకు ముందు పెన్షన్ అందుకోవాలంటే మా అమ్మగారు పుట్టిందండి. అప్పుడు పెన్షన్ అందుకోవాలంటే పనులు మానేసి ఎక్కడికో తీసుకెళ్తే ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి కాదని పిచ్చిచ్చేసారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత పొద్దున్నే 6 గంటలకల్లా పెన్షన్ ఇచ్చేస్తాను. ఈ జగన్ పాలన నాకు పెన్షన్ వచ్చిందండి. మా అమ్మగారికి నాకు ఇంటికి తెచ్చి పెన్షన్ ఇచ్చారు. మరి ఇంతకు ముందు పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళేవారు? ఎలా ఇబ్బంది పడేవారు? అక్కడ సచివాలయానికి వెళ్ళేవాడండి. అతను వచ్చాడు, 10 మందికి ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ రేపు రండి అని. ఆ తర్వాత రేపు వెళ్తే మళ్ళీ వెళ్ళిండ్రు రండి అని. వచ్చేకి 10 మందికి 20 మందికి ఇచ్చాడు అండి, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇటువంటి మంచి కార్యక్రమాలు జరగాలంటే ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలండి. మరి మీ ఓటు జగన్కే వేస్తాను. ఓకే.